हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం రాముడు, సీత అనేటువంటి కర్త సబ్జెక్ట్స్ ని తీసుకుని వెళ్ళడము అనేటువంటి క్రియని అన్ని కాలాలలో ఎలా చెప్పాలో నేర్చుకుందాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. రాముడు వెళతాడు, రాము జాతా హై. ఈ క్రియాపదం తరచుగా, అలవాటుగా, అప్పుడప్పుడు, వారానికి ఒకసారి ఇలా తరచుగా చేసేటువంటి పనులను చెప్పేటప్పుడు ఉపయోగించాలి. ఉదాహరణకి రాము కభీ కభీ జాతా హై. రాముడు అప్పుడప్పుడు వెళ్తాడు. రాము రోజు జాతా హై. రాము రోజు వెళ్తాడు. ఓకే. సీత జాతీ హై. సీత వెళుతుంది. సీత హఫ్తే మే ఏక్ బార్ జాతీ హై. సీత వారంలో ఒకసారి వెళుతుంది. ఓకే. రాము వెళుతున్నాడు, రాము జా రహా హై. ఇక్కడ మీరు ఏదైనా ఒక జానా అనేటప్పటికి ఒక ప్లేస్ నేమ్ పెట్టుకోండి. హైదరాబాద్. సో రామ్ హైదరాబాద్ జా రహా హై. సీత హైదరాబాదు వెళుతుంది. సీత హైదరాబాద్ జా రహీ హై. రాము వెళుతూ ఉండొచ్చు, రాము జాతా హోగా. రోజు తరచుగా చేసే పనిలో డౌట్ ఉంటే రామ్ జాతా హోగా. రాము సీత వెళుతూ ఉండవచ్చు, సీత జాతీ హోగి. రాము ఇప్పుడు వెళ్తూ ఉండొచ్చు, ఇప్పుడు వెళ్లే పనిలో డౌట్ ఉంటే రామ్ జా రహా హోగా. సీత జా రహీ హోగి. సీత జా రహీ హోగి. రాముడు వెళతాడు భవిష్యత్తులో, రామ్ జాయేగా. సీత వెళుతుంది, సీత జాయేగి. రాము వెళితే భవిష్యత్తులో ఇఫ్, రామ్ జాయే. సీత జాయే. ఓకే. భవిష్యత్తులో వెళితే యా వెళ్తే. రాము గతంలో రోజు వెళుతుండేవాడు, రామ్ జాతా థా. రాము హైదరాబాద్ జాతా థా. రాము హైదరాబాద్ వెళ్తుండేవాడు. సీత హైదరాబాద్ జాతీ థీ. వెళ్తూ ఉండేది. రాము గతంలో వెళుతున్నాడు, రాము జా రహా థా. రాము గతంలో వెళుతున్నాడు. సీత జా రహీ థీ. సీత వెళ్తుంది. రాము వెళ్ళిపోయాడు, రామ్ జా చుకా హై. సీత వెళ్ళిపోయింది, సీత జా చుకీ హై. రాము వెళ్ళిపోయాడు, రామ్ జా చుకా థా. చుకా హై కి చుకా థా కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడే రీసెంట్ గానే వెళ్ళిపోయాడని చెప్పాలి అనుకుంటే కనుక హై అనేటువంటి సహాయక క్రియని జోడించండి. వెళ్ళి చాలా సమయం అయ్యింది అని చెప్పాలి అనుకుంటే కనుక రామ్ జా చుకా థా భూతకాలంలో పెట్టేటువంటి సహాయక క్రియని జోడించాల్సి ఉంటుంది. రాము వెళ్ళాడు,
రామ్ గయా. జాన అనేటువంటి క్రియ భూతకాల రూపము గయా, నాట్ జాయ. సీత వెళ్ళింది, సీత గయి. రాము వెళ్ళాడు, రాము గయా హై, ఇప్పుడే వెళ్ళాడు, రామ్ గయా హై. అభి గయా హై అనే వర్డ్ కూడా పెట్టక్కర్లేదు మీరు, సహాయక క్రియ హై పెడితే సరిపోతుంది. సీత వెళ్ళింది, సీత గయి హై. రాముడు వెళ్ళాడు, రాము గయా థా, అంటే వెళ్ళి చాలా కాలం సమయం అయ్యింది, రామ్ గయా థా. సీత గయి థీ. రాము వెళ్ళి ఉంటాడు, గతంలో జరిగి ఉండవచ్చు అని చెప్పాలనుకుంటే రామ్ గయా, వెళ్ళాడు. ఆ పనిలో డౌట్ ఉంది కాబట్టి రామ్ గయా హోగా. సీత గయి, సీత వెళ్ళింది, సీత గయి హోగి, సీత వెళ్ళి ఉంటుంది. ఒకవేళ రాము వెళ్ళి ఉంటే, అగర్ రామ్ జాతా తో, జాతాతో వెళ్ళి ఉంటే. సీత వెళ్ళి ఉంటే, అగర్ సీత జాతీతో, సీత వెళ్ళి ఉంటే. రాము వెళ్ళగలడు, రాము జా సక్తా హై. సీత వెళ్ళగలదు, సీత జా సక్తీ హై, సీత వెళ్ళగలదు. రాము వెళ్ళగలడు భవిష్యత్తులో, రామ్ జా సకేగా. సీత వెళ్ళగలదు, సీత జా సకేగి. రాము వెళ్ళగలిగాడు, రాము జా సకా, గతంలో వెళ్ళగలిగాడు, రామ్ జా సకా. సీత వెళ్ళగలిగింది, సీత జా సకీ, వెళ్ళగలిగింది. రాము వెళ్ళగలిగేవాడు, గతంలో వెళ్ళగలిగేవాడు, రామ్ జా సక్తా థా. సీత వెళ్ళగలిగేది, సీత జా సక్తీ థీ. రాము వెళ్ళగలుగుతాడు, రాము జా పాతా హై. సీత వెళ్ళగలుగుతుంది, సీత జా పాతీ హై. సక్నా పానా అనేవి రెండు కూడా సామర్థ్యాన్ని తెలిపేటువంటి సహాయక క్రియలు. సో అది వెళ్ళగలను అని వస్తే, ఇది వెళ్ళగలుగుతాను అని వస్తుంది. రెండు కూడా ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తాయి. రాము వెళ్ళగలుగుతున్నాడు, రాము జా పా రహా హై. ఈ సెన్స్ లో రామ్ జా సక్ రహా హై అని మనం ఉపయోగించలేము. సక్నాకి రహా, రహి, రహి అనేటువంటి పదాలు లేవు. సీత వెళ్ళగలుగుతుంది, సీత జా రహీ హై. రాము జా పా రహా థా, గతంలో వెళ్ళగలుగుతున్నాడు, సీత జా పా రహీ థీ, సీత వెళ్ళగలుగుతుంది. రాము వెళ్ళగలుగుతాడు భవిష్యత్తులో, రాము జా పాయేగా, వెళ్ళగలుగుతాడు. సీత జా పాయేగి, సీత వెళ్ళగలుగుతుంది. రాము వెళ్ళగలిగేవాడు, రామ్ జా పాతా థా, వెళ్ళగలిగేవాడు. సీత వెళ్ళగలిగేది, సీత జా పాతీ థీ. రాము వెళ్ళగలిగాడు, గతంలో చేయగలిగాడు, రాము జా పాయా. సీత వెళ్ళగలిగింది, సీత జా పాయి.
రాము వెళ్ళాలని కోరుకుంటాడు. రామ్ జానా చాహతా హై. సీత జానా చాహతీ హై. రాము వెళ్ళాలని కోరుకుంటాడు భవిష్యత్తులో. రామ్ జానా చాహేగా. సీత జానా చాహేగి. రాము వెళ్ళాలని కోరుకున్నాడు. రామ్ జానా చాహతా థా. సీత వెళ్ళాలని కోరుకుంది. సీత జానా చాహతీ థీ. రాము వెళ్ళాలి. రామ్ కో జానా హై. వెళ్ళాలి, చదవాలి, వినాలి ఇలాంటి క్రియాపదాలకి సబ్జెక్ట్ కి కో పెట్టాలి. సబ్జెక్ట్ కి కో పెట్టినప్పుడు క్రియ ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచన రూపంలో ఉండిపోతుంది. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే ఆబ్జెక్ట్ ని బట్టి క్రియ మారాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. రాము వెళ్ళాలి. రామ్ కో జానా హై. సీత వెళ్ళాలి. సీతా కో జానా హై. అర్థమైంది కదా? రాముడు అయిన సీత అయిన క్రియాపదం ఒకేలా ఉంటుంది. రాము వెళ్ళాల్సి ఉండే. రామ్ కో జానా థా గతంలో. సీత వెళ్ళాల్సి ఉండే. సీతా కో జానా థా. రాము వెళ్ళాల్సి ఉంటుంది. రామ్ కో జానా హోగా. సీతా కో జానా హోగా. రాము వెళ్ళాల్సి వస్తుంది. రామ్ కో జానా పడతా హై. సీతా కో జానా పడతా హై. సీత వెళ్ళాల్సి వస్తుంది. రాము వెళ్ళక తప్పదు. రామ్ కో జానా పడేగా. భవిష్యత్తులో వెళ్ళాల్సి వస్తుంది. సీతా కో జానా పడేగా. సీత వెళ్ళాల్సి వస్తుంది. రాముకి వెళ్ళక తప్పలేదు. రామ్ కో జానా పడా. సీతకి వెళ్ళక తప్పలేదు. సీతా కో జానా పడా. రాము వెళ్ళాలి. రామ్ కో జానా చాహియే. షుడ్ గో. సీతా కో జానా చాహియే. ఓకే, కో వచ్చింది అంటే క్రియారూపం మారదు. రాము వెళ్ళాల్సి ఉండే. రామ్ కో జానా చాహియే థా. సీతా కో జానా చాహియే థా. రాము వెళ్ళాల్సి ఉంటుంది. రామ్ కో జానా చాహియే హోగా. సీతా కో జానా చాహియే హోగా. సీత వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా జానా అనేటువంటి క్రియాపదంతో మనం సబ్జెక్ట్స్ రాముడు అనే సీతతో నేర్చుకున్నాం. ఓకే, अब तक हम साथ रहें. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.